ఏంటంటే వాడు భోంచేయడం చెప్తున్నా. తినేసారా పడుకుంటాం. ఏంది బావ ఈరోజు కుక్క ఎలా అరుస్తుంది? రెండింటికి ఒకే వయసు బావా. ఎక్కడే నా మనోడు కనిపించట్లేదు. తిన్నాడా? ఏయ్, మీ అమ్మ సరిగ్గా ఉండుంటే వాడు సరిగ్గా ఉండుంటాడే. ఊర్లో అంతా వాడు తాగుబోతుడు అంటుంటే కడుపు మండిపోతుంది. వాడు తాగితే వీడికేంటంట మంట? గుడ్ క్వశ్చన్. నా మనవడు తాగుతాడు, తందనాలు ఆడతాడు. దానికి ఎందుకంట? లా చదివింది అనుకుంటా. ఇప్పుడు అరవగానే సరిపోతుందా? నువ్వు ఊరుకోమ్మా. ఆ ఎదవ తలుపు కొట్టని అప్పుడు పెట్టుకుంటాను చూడు. తహసీల్దార్ని దారి కాచి గొడవాడే అంత ఎదిగిపోయాడు కదా వాడు. వచ్చేశాడు. సంతానం. పెద్ద మనిషి నిన్నే గట్టి కొట్రా. దళపతి. తాగావు కదా. మిస్టర్ సంతానం. ఎవరు? మేము కుంకుమ వచ్చాం. ఏ సన్ ఒక్కొక్కటి అయింది బావా, చూసావా? తలుపే తీనని చెప్పిన మీ నాన్న గర్భగుడి తెలిసినట్టు తెలిసి ఉంచున్నాడు చూడు. నువ్వేం చూడమాక కంటిన్యూ చేయి. ఏయ్ నువ్వు కొట్రా. ఇంతకు మించి కొట్టావంటే ఇల్లు పడిపోద్ది బావా. రాలేదు వాళ్ళని వచ్చారు. వెల్కమ్. ఏంటి సంతానం? ఎరా బుద్ధి లేదా మీకు? ఇదిగో ఉన్నాడుగా. రే నేను పిలుస్తున్నారా? ఏ నా ఇంట్లోకి వచ్చి నన్నే అడుగుతావా? రే అర్ధరాత్రి మా తలుపులు కొట్టి ఏంట్రా నువ్వు వాగేది? అప్పుడు పొద్దున్న తలుపు కొడితే కాఫీ పెట్టి తాగేస్తావా? ఒరే తాగుపోతే వదలారా. తాగి మా ఇంటి తలుపులు కొట్టి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు? రే మేము తాగినా కానీ మా డ్రెస్ వేసుకొని వచ్చాం. నీలాగా అక్క లంగా కట్టుకు రాలేదురా అడవి వంకాయ్. మిమ్మల్ని ప్రయోజనం లేదురా. మిమ్మల్ని పెంచారు చూడు, వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళని కన్నందుకు ఊరేసుకొని చావాలరా. బుద్ధులని జన్మ. కొడుకుని పెంచాడు కొడుకుని. నేను కూడా కొడుకుని పెంచాను. నువ్వే పెరగలేదు, నువ్వెలారా కొడుకుని పెంచుతావు? రేయ్, ఏయ్, వాడిని తీసుకురా వెళ్ళి. గౌరవం దక్కదురా. వాడు అసలే మెంటల్ నా కొడుకు. ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. వెళ్ళు. వాడేమో కొట్టే ముందు పోయి పిలుచుకురా పోవే. రేయ్, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఏంటి నేనా? చస్తారు. చెప్పాను కదే వినవే. మాట్లాడుతుండగానే పిల్లను కొట్టాడు చూసావా? ఏయ్ సంతానం ఇలా అని అడిగితే ఒకటి అవునని చెప్పు, లేదంటే లేదని చెప్పు. అది వదిలేసి నా నాన్న గురించి మాట్లాడడానికి నీకే వాక్కుందిరా. నువ్వేంట్రా మాట్లాడేది? నేను ఆయన్ని బాగా తిడతాను. ఏది పడితే అది అంటాను, ఎలా పడితే అలా అంటాను. కానీ నాన్ని నేను మాత్రమే తిడతాను. ఊర్లో ఒక్కరికి కూడా ఆ హక్కు లేదు. నాకు తీసుకో. థ్యాంక్స్. రేయ్, రారా. మనీలు కదా. వీడు వర్షం వస్తేనే కంప్లైంట్ ఇస్తాడు. వీడి దగ్గర మాట్లాంటి నువ్వు రారా. వాడు టిప్పానికి బాల్ని అదవా. నువ్వు రా మాట్లాడుకున్నా. అర్ధరాత్రిలో కళ్ళు తెచ్చుకొని కూర్చున్నావు. దున్నపోతు మహవాడా, అనవసరంగా నా మనవాడిని తీసుకెళ్లి చెడగొడుతున్నావు.